ఓం శాంతి 2/8/2026 అవ్యక్త బాప్దాదా 17/2/2011. మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచెలని ఇచ్చే సేవ చేస్తూ బహుకాలం నుండి తీవ్ర పురుషార్థం చేసి ఎవర్ రెడీగా ఉండండి. అప్పుడు మాలలో మణిగా అయిపోతారు. ఈరోజు స్నేహసాగరుడు తమ స్నేహి పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. నా బాబా రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. బాబా కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహంలో ఎంతటి ఆకర్షణ ఉందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను తమ వారిగా చేసుకున్నారు. మరియు బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంటూ తమలో ఇముడ్చుకున్నారు. అద్భుతంగా ఉంది. పిల్లలు నా బాబా అన్నప్పుడు నా అన్న పదంలో ఎంత స్నేహం నిండి ఉందంటే బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. స్నేహం ఎలాంటి వారిని ఎలా చేస్తుంది? పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహపు అలలు కదిలాడుతూ ఉన్నాయి. ఇది చూసి బాప్దాదా హర్షిస్తున్నారు. స్నేహమే హృదయాన్ని సొంతం చేసుకునే సాధనం. ప్రతి బిడ్డ లోపల ఈరోజు స్నేహపు అల చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కోసం బాప్దాదా అందరికీ ఒక డ్రిల్ చేయిస్తున్నారు. సృష్టిలో ఉన్న మీ భక్తులు లేక అనేక మంది దుఃఖిత అశాంతి ఆత్మలు ఎవరైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఓ మా పూర్వజుల్లారా, మా కొద్ది సమయం కోసమైనా శాంతినివ్వండి, కొద్దిగా సుఖం యొక్క అంచెలిని ఇవ్వండి, కాపాడండి అని అంటున్నారో అటువంటి ఆత్మలను ఇక్కడే కూర్చొని ఇమర్జ్ చేసుకోండి. కాపాడండి కాపాడండి అన్న వారి మొర వినిపిస్తుందా? మరి అటువంటి ఆత్మలకు మీ మనసాశక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవను రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండండి. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వసేవకులు. ఎలా అయితే రోజంతా వాణి ద్వారా చేసే సేవలకు నిమిత్తమవుతారో అలాగే మధ్య మధ్యలో మనసా సేవను కూడా అభ్యాసం చేస్తూ ఉండండి. ఇందులో మీకే లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీ మనసు సదా సేవలో బిజీగా ఉన్నట్లయితే మధ్య మధ్యలో మీ వద్దకు మాయ అనవసరమైన లేక వ్యర్థ సంకల్పాలను తీసుకురావడం నుండి రక్షించబడతారు. శ్రమ చేయవలసిన అవసరము ఉండదు. బాప్దాదా ఎలా ఉన్నారు అని అడిగితే ఏమని జవాబిస్తారు? పురుషార్థం జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు. సదా పురుషార్థం జరగడం లేదు. మరి బాప్దాదా ఇప్పుడు పిల్లలందరి విషయంలోనూ ఈ రికార్డు చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు అన్న పదము సమాప్తమైపోవాలి. ఇది వీలవుతుందా? అప్పుడప్పుడు అన్నది సమాప్తమైపోతుందా? సమయానికి తయారైపోయారా? అవుతూ ఉన్నాము, అవ్వాల్సిందే అనే మాటకు బదులుగా ఇప్పుడు ఎవరు రెడీగా అయ్యారా? అవ్వగలరా? ఎందుకని? ఎవరు రెడీగా ఉండే అభ్యాసం ఏమిటంటే మాయాజీత్, మన్జీత్, జగజ్జీత్. ఈ సంస్కారం కూడా చాలా సమయం నుండి తయారు చేసుకుంటేనే అంతిమ సమయంలో కూడా ఈ బహుకాలపు అభ్యాసము విజయులుగా తయారు చేసి మిమ్మల్ని విశేషంగా మాలలో మణిగా చేస్తుంది. పాస్ విత్ ఆనర్గా అవుతారు. పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. మరి చెప్పండి, ఈ ధైర్యం ఉంది కదా? పాస్ విత్ ఆనర్గా అవ్వాలి కదా? ఎవరైతే ద్వాపర యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారో, అనగా మాలలోని మణిగా అవుతారో, మరి మీకు స్వయంగా మాలలోని మణిగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం ఉందా? బాప్దాదా కూడా రోజు అమృతవేళ తమ మాలలోని మనులను చూసి వారితో విశేష మిలనం జరుపుతున్నారు.
మరి మీరందరూ స్వయాన్ని మాలలోని మనులుగా భావిస్తున్నారు కదా. 16,000 మనుల మాల కూడా ఉంది, కానీ అది 2వ నెంబర్ మాల అవుతుంది కదా. విశేషంగా ఏ మాల అయితే గాయన యోగ్యంగా మరియు పూజన యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. ఈరోజు బాబ్దాదా ఆ మనులను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారికి తోడుగా వారే అవుతారు. కావున ఈరోజు బ్రహ్మబాబా తమ ఇప్పటి తీవ్ర పురుషార్థి పిల్లలను మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లల్ని చూస్తున్నారు. సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు, కానీ రాజుకు తోడుగా ఉండేవారిది మొదటి మాల అవుతుంది. మరి స్వయాన్ని చెక్ చేసుకున్నారా? బాప్దాదాతో పాటైతే వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరిది రిటర్న్ జర్నీ. వెళ్ళవలసి ఉంటుంది, బాబాతో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేది లేదు. అలాంటప్పుడు మరి తోడుగా వెళ్ళే సమీపమనులు ఎవరవుతారు? ఎవరైతే బహుకాలం నుండి తీవ్ర పురుషార్థులుగా ఉంటారో, పురుషార్థులుగా కాదు, అప్పుడప్పుడు అని అనేవారు కాదు, బహుకాలముగా బాబా సమానంగా ఉన్నవారే రాజ్యాధికారులుగా అవుతారు. మరి ఏమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను తీవ్ర పురుషార్థి లైన్లో ఉన్నానా అని స్వయం గురించి భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థులు చేతులు పైకెత్తండి. చిన్నగా ఎత్తుతున్నారు. అచ్చా, చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ బాగా పైకి చేతులు ఎత్తండి. ఇలా చిన్నగా కాదు. అచ్చా. బాప్దాదా అయితే ప్రతిరోజు పిల్లల చార్టు చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా ఉన్నారు, కానీ అప్పుడప్పుడు అన్న పదాన్ని కూడా దానితో పాటు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బాబా ఎందుకు చెప్తున్నారు? అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మముగా సంకల్పాల్లో కూడా అలజడి రాకూడదు. అచంచల, నిశ్చల, శుద్ధ సంకల్పధారులుగా బహుకాలం నుండి అవ్వవలసిందే. కొంతమంది పిల్లలు చాలా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తుంటారు. బాబా, మేము ఎలాగైనా సరే తయారైపోతాము అని అంటారు. ఎందుకంటే సమయం ఎంతగా సమీపిస్తూ ఉంటుందో అంతగా పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు వైరాగ్యం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరైనట్లు? సమయమా లేక బాబానా? సమయం అయితే మీ రచన. బాబా ఇప్పుడు సూచనని ఇస్తున్నారు. బహుకాలపు తీవ్ర పురుషార్థము అంతిమంలో పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్ అవ్వడానికి బహుకాలం నుండి నిరంతర తీవ్ర పురుషార్థం చెయ్యడము అవసరము. అందుకే ఈరోజు తారీఖును నోట్ చేసుకోండి. ఇప్పటికీ అప్పుడప్పుడు సంథింగ్, తయారైపోతాంలే, చేసేస్తాంలే అన్న పదాలు ఉన్నాయి. ఈ మాటలు ఇక మీదట ఉండకూడదు. బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి మనిపై కూడా బాబాకు ప్రేమ ఉంది. ఎందుకని? మనస్ఫూర్తిగా నా బాబా అనైతే అన్నారు కదా. ఈనాటి పెద్ద పెద్ద ఆత్మలు కూడా నా బాబా అని అనడం లేదు, కానీ చివరి పూసగా ఉన్నవారు కూడా నా బాబా అని నమ్ముతున్నారు. అందుకే బాబా ప్రేమ అయితే వారిపై కూడా ఉంటుంది. పిల్లలు ప్రేమ అయితే సదా బాబాకైతే ఉంది, చివరి వరకు ఉంటుంది. చివరిలో ఉన్నవారు కూడా చివరి వరకు కలిగి ఉంటారు ఆ ప్రేమను. స్నేహమే మిమ్మల్ని బాబాకు చెందిన వారిగా చేసింది. బాప్దాదా చెప్తున్నారు, స్నేహం మెజారిటీ పిల్లలకు ఉంది మరియు ఉంటుంది. కానీ కేవలం స్నేహమే కాదు, శక్తి కూడా కావాలి, తీవ్ర పురుషార్థం కూడా కావాలి. బాప్దాదాకైతే పిల్లలపై నమ్మకం ఉంది కదా. ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పద్మాల రెట్లు అభినందనలు ఇస్తున్నాము. వాహ్ పిల్లలు, వాహ్! ధైర్యశాలి పిల్లలు. మీ ధైర్యం ఉంటే మరియు బాబా సహాయం ఉండనే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్క విషయం చెయ్యండి. మీ మనస్సును బిజీగా పెట్టుకోవడానికి ఎలా అయితే బాబా ముందు కూడా చెప్పి ఉన్నారు కదా,
సెకండ్లో నేను బిందువును, బిందువు పెట్టాలి మరియు అందరినీ బిందువు రూపంలో చూడాలి. బిందువునే చూసినప్పుడు ఇక ఇతర ఏ సంకల్పాలు నడవవు. మనసా సేవ పట్ల అటెన్షన్ ఉంచండి. ఎంతోమంది దుఃఖిత ఆత్మలు మొరపెట్టుకున్నారు. వారికి కిరణాలను ఇచ్చే సేవలో కూడా మనస్సును ఎక్స్ట్రాగా ఉపయోగించవలసి ఉంటుంది. మనసా సేవ చాలా శ్రేష్టమైన సేవ. దీనివల్ల దుఃఖంలో ఉన్నవారికి కూడా లాభము మరియు స్వయానికి కూడా లాభం కలుగుతుంది. డబల్ లాభము. ఎలా అయితే వాచా సేవను చేస్తారో మరియు సేవ పెరుగుతూ ఉంటుందో దానిని మనసుతో చేస్తున్నారు. సంఖ్య కూడా పెరుగుతుంది, సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాచా సేవ మెజారిటీ పిల్లల్ని మంచిగా ఉంది. అందరిది కాదు, మెజారిటీది. అలాగే ఇప్పుడు మనసుతో విశేషంగా ఆత్మలకు అంచెలని ఇచ్చే సేవను కూడా చేస్తూ ఉండండి. మనసును ఫ్రీగా వదలకండి. ఏదో ఒక సేవలో మనసుతో శక్తులను ఇవ్వడం, నోటితో వాచా సేవ, కర్మలతో గుణాల సేవ, సంబంధ సంపర్కంలో సంతోషాన్ని ఇచ్చే సేవ, ఇలా భిన్న భిన్న సేవలలో మనసును బిజీగా ఉంచండి. ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్ ఆత్మలు ఎవరు? మీరే కదా. ఎన్ని ఖజానాలు లభించాయి? మరి ప్రతి ఖజానాతో సేవ చెయ్యండి. ఖజానాలను ఎంతగా సేవలో వినియోగిస్తారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఎలా అయితే స్వసేవ పట్ల అటెన్షన్ ఉంచుతున్నారో అలాగే దుఃఖిత ఆత్మలకు, తమ భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్తో మొత్తం రోజంతటిలో చెయ్యండి. చాలా మొర పెట్టుకున్నారు, మీకు వినిపించడం లేదు. మెజారిటీ ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖం యొక్క కారణం ఉంటుంది. ఇలా దుఃఖంతో ఉన్నవారికి సుఖాన్నిచ్చేది ఎవరు? చెప్పండి, ఎవరు? మీరే కదా. మరి ఈ మనసా సేవను రోజంతటిలో ఎంత సమయం చేశాను అని చెక్ చేసుకోండి. ఎలాగైతే స్వయం కోసము సమయాన్ని ఇచ్చుకుంటారో అలా మనసా సేవ కోసము ఎంత సమయాన్ని ఇచ్చాను? దయాహృదయులు కదా, కావున దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపించండి. మీ పాట కూడా ఉంది కదా, ఓ తల్లి తండ్రి దుఃఖంతో ఉన్నవారిపై దయ చూపించండి. బాప్దాదా ఎంతగానో వారి మొరను వినవలసి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తుంది, కానీ ఇప్పుడిక వినండి. వారు ఇంకెక్కడికి వెళ్తారు? ఎంతైనా వారు మీ సోదరులే కదా. కావున మీరు స్వయం కూడా లాభాన్ని పొందండి. మనసును బిజీగా ఉంచండి మరియు దుఃఖంతో ఉన్నవారి దుఃఖాన్ని హరించండి. మొర పెట్టుకుంటున్నారు, మనస్సు విలవిలలాడుతుంది. బాప్దాదా అయితే వింటున్నారు. అప్పుడు పిల్లలను గుర్తు చేసుకుంటారు. ఓ నా ప్రియమైన పిల్లలు, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు, ఇప్పుడు దయాహృదయ రూపాన్ని ధారణ చెయ్యండి. బ్రాహ్మణులలో కూడా పరస్పరం సహయోగుల్ని ఇవ్వండి. ఎవరు ఎటువంటి సంస్కారాలతో ఉన్నా కానీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ పడటమా, లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి విడిపించడమా? దుఃఖహర్త సుఖకర్త అన్నది మీ టైటిల్ కూడా కదా. బాబాకు సహచరులు కదా. బాబాకు సహచరులుగా ఉండేవారు ఏ సంకల్పాన్ని తీసుకున్నారు? ఈ విశ్వాన్ని దుఃఖము అశాంతి నుండి పరివర్తన చేసి సుఖశాంతుల స్థాపన చేయవలసిందే కదా. చేతులెత్తండి. చెయ్యాలా లేక కేవలం చూడ్డమేనా? జరుగుతుంది, కానీ ఇప్పుడు మారాలి. బ్రాహ్మణాత్మైనా కానీ వాళ్ళు అలా చేస్తూ ఉన్నారని చూస్తూ ఉండిపోకండి. కానీ వారిని కూడా వాణి మరియు మనసా సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యండి. అలా చేయకూడదు అని పిల్లలు అనటాన్ని బాప్దాదా వింటూ ఉంటారు. మీరు బాప్దాదా వరకు విషయాన్ని చేర్చారు. బాబాకు విషయాన్ని అందించినప్పుడు మరి స్వయం ఇక బాబా డైరెక్షన్ల పైన నడవండి. బాధ్యులు బాప్దాదా మరియు వారితో పాటు ఉన్న ప్రియమైన పిల్లలు, నిమిత్తమైన పిల్లలు. మరి సదా మీ మనస్సును పెద్ద సంకల్పాలకి బదులుగా ఇప్పుడు దుఃఖిత ఆత్మలకు, వారు బ్రాహ్మణులే కావచ్చు
లేక మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్ అయి ఉన్నవారికి సహయోగాన్ని ఇవ్వండి, సహయోగులుగా అవ్వండి. అచ్చా, మొదటిసారి వచ్చిన కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు 1 సెకండులో 10 నిమిషాల పని చెయ్యాలి. సమయాన్ని కొద్దిగా కూడా వ్యర్థం చేయకూడదు. అటెన్షన్ ఉంచండి. తమ పురుషార్థాన్ని తీవ్రం చేసి ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఇది మీ అందరి బ్రాహ్మణులందరి తరపున, బాబా తరపున శుభభావన, శుభకామన. అచ్చా, మధుబన్ వారు లేచి నిలబడండి. ఒకవేళ మధుబన్ వారు లేకపోతే మీ అతిథి మర్యాదలన్నీ ఎవరు చేస్తారు? ప్రశాంతంగా వస్తారు, తింటారు, తాగుతారు, రిఫ్రెష్ అవుతారు. కనుక మధుబన్ వారి కోసం చప్పట్లు కొట్టండి. స్థలం తక్కువగా ఉన్న కారణంగా మధుబన్ వారు కాస్త దూరంగా కూర్చొని వినవలసి వస్తుంది అన్నది బాప్ దాదాకు తెలుసు. ఇది కూడా సేవే. మధుబన్ వారికి ఇది కూడా సేవే. ఇతరులకు సుఖాన్ని ఇవ్వటము, సుఖదాతలుగా అయిపోయారు కదా. కనుక మధుబన్ వారి పని సుఖాన్ని ఇవ్వటం, మరి సుఖాన్ని తీసుకోవటం. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే వారి అనుభవాల నుండి మీరు అనుభవాలు వినిపిస్తారు. ఆ అనుభవాల వల్ల ఒకరికొకరు లాభం కలుగుతుంది. చాలా లాభాలు ఉంటాయి, కానీ సమయం తక్కువగా ఉన్న కారణంగా తక్కువగా వినిపిస్తారు. మధుబన్ వారి టైటిల్ ఏమిటి? సుఖాన్ని ఇవ్వటము మరియు సుఖాన్ని తీసుకోవటము. సుఖదాత పిల్లలు తండ్రిని అనుసరించేవారు. అచ్చా, ఈసారి వచ్చిన వారిలో మురళిని రెగ్యులర్గా వినేవారు ఎవరు? మురళిని వినని వారు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. ఎవరూ లేరు. అచ్చా, ఎవరైతే మురళిని చదవరో లేక వినరో వారు లేచి నిలబడండి. కొద్దిమంది ఉన్నారు. పర్వాలేదు, కానీ ఇప్పుడు లభించిన మిగిలిన సమయంలో బాబా మహావాక్యాలను తప్పకుండా వినాలి లేక చదవాలి. పరంధామం నుండి బాప్ దాదా వస్తారు, సూక్ష్మతరం నుండి బ్రహ్మ బాబా వస్తారు, మరియు వచ్చి మహావాక్యాలు ఉచ్చరిస్తారు. అందుకే మురళిని ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా మిస్ చెయ్యకూడదు. మిస్ చేసినట్లయితే మీ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం తొలగిపోతుంది. అందుకే ఎవరైతే మురళిని మిస్ చేస్తారో వారు అర్థం చేసుకోండి, 3 సింహాసనాలకి యజమానులుగా కారు, 2 సింహాసనాలకు యజమానులుగా కూడా యథాశక్తిగా అవుతారు. అందుకే మురళి మురళి మురళి. ఎందుకంటే మురళిలో ప్రతిరోజుకు అవసరమైన డైరెక్షన్లు ఉంటాయి. 4 సబ్జెక్టులకు చెందిన డైరెక్షన్లు ఉంటాయి. మరి ప్రతిరోజు వచ్చే ఆ డైరెక్షన్లను తీసుకోవాలి కదా. కనుక ఎవరైతే మురళిని ఏ కారణం చేతనైనా మిస్ చేస్తుంటారో వారు మురళిని ఎలా వినాలి అన్న దానిని ప్రోగ్రామ్ను తయారు చేసుకోవాలి. ఏదో ఒక పరిష్కారాన్ని చూసుకోవాలి. ఈ రోజుల్లో సైన్స్ సాధనాలు మీకోసం వెలువడ్డాయి. బ్రహ్మ బాబాలో ప్రవేశించేదానికి 100 సంవత్సరాల ముందు ఈ సైన్స్ వెలువడింది. సైన్స్ మీకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని ఉపయోగించండి, లాభం తీసుకోండి. అచ్చా, ఎదురుగా కూర్చున్న వారికి మరియు మరెక్కడైనా కూర్చుని వింటున్న పిల్లలకు మనస్ఫూర్తికంగా బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవాటన్ యూపీ బనారస్ది. యూపీపై బ్రహ్మా బాబాకు మరియు జగదంబాకు చాలా ప్రేమ ఉండేది. బ్రహ్మా బాబా యూపీకి ఎన్నిసార్లు వచ్చారు? అన్నిసార్లు ముంబైకి కూడా వచ్చారు, కానీ యూపీకి కూడా వచ్చారు. మరి ఏ స్థానంలో అయితే బ్రహ్మా బాబా కాలు మోపబడిందో ఆ స్థానం ఎంతటి భాగ్యశాలి అయ్యింది. లక్నో మరియు కాన్పూర్ వారు ఇద్దరూ ఈ భాగ్యానికి అధికారిగా అయ్యారు. బొంబాయి వారు కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఇది యూపీ వారి టర్న్. డైరెక్ట్గా తల్లి మరియు తండ్రి యొక్క శిక్షణల బిందువులు యూపీలో పడ్డాయి. ఇప్పుడు మున్ముందు యూపీ ఏం చెయ్యాలి? మేళాలలో వాణి ద్వారా సేవ అయితే చేస్తున్నారు, కానీ ఇప్పటి సమయం అనుసారంగా బాప్దాదా ఏదైతే చెప్తూ వస్తున్నారో వారసులను, ప్రసిద్ధమైన మైకులను, ప్రసిద్ధమైన వారు అంటే అర్థం వారు చెప్పిన దానిపైన
ప్రభావం వినేవారిపైన పడటము. అటువంటి మైకులను తయారు చేయండి. ఇటువంటి వారసుల గ్రూపు ప్రతి సెంటర్లో ఉండాలి. మైక్ అంటే వాళ్ళు చెప్పారు అంటే వారి ప్రభావం అనేకులపైన పడుతుంది. ఇటువంటి వారు ప్రస్తుతం అన్ని సెంటర్లలో ఉండాలి. యూపీలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. అయితే అంతమంది వారసులను తయారు చేయాలి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి, మరి ఎంతమంది వారసులు తయారయ్యారు అన్న లెక్కను తీయాలి. ఎంతమంది తయారవ్వాలో అంతమంది తయారయ్యారా లేక తయారు చేయాలా? ఒకవేళ తయారు చేయాలనుకుంటే సమయంపై ఎటువంటి నమ్మకం లేదు. చాలా త్వరగా వారసులను మరియు మైకులను తయారు చేయండి. వారి మాటల ద్వారా అనేక మంది ఆత్మల భాగ్య రేఖలు తెరుచుకోవాలి. ఎందుకంటే మీరైతే చాలా సేవ చేశారు. పాతవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా సేవ చేశారు. ఇప్పుడు సేవను చేయించండి. చేసేవారిని తయారు చెయ్యండి. చెయ్యగలరు కదా? టీచర్లు చేతులెత్తండి. అచ్చా, టీచర్లు కూడా చాలామంది ఉన్నారు కనుక అంతగానే తయారు చెయ్యండి. ప్రతి ఒక్క సెంటరు చిన్నదైనా కానీ లేదా పెద్దదైనా కానీ సెంటర్ లిస్ట్లో ఉన్నారంటే తప్పకుండా రుజువు ఇవ్వాలి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. అందుకే బాప్ దాదా వచ్చి జోన్లకు, రాని జోన్లకు, అన్ని జోన్ల వారికి ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ముందుకు వెళ్ళండి. క్లాసులు అయితే జరుగుతూ ఉంటాయి, సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నిమిత్తంగా అయ్యేవారిని తయారు చెయ్యండి. మరియు అలా తయారు చేసేందుకై ప్రతి జోనులోనూ నిమిత్తంగా అవ్వగలరు అనేటువంటి ఆత్మలు ఉన్నారు అన్నదానికి బాప్ దాదా చూశారు. కనుక యూపీ వారు ఒకటేమో భక్తుల కళ్యాణం చెయ్యండి. భక్తులుగా పిలువబడేవారు కొద్దిమందే ఉన్నా కానీ వారు భక్తులు కదా. వారికి భక్తి ఫలం ఇప్పించండి. చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు కూడా అన్నదాన్ని బాబా చూశారు. కానీ ఇప్పటికీ కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉన్నది. చేస్తున్నారు, చెయ్యటం లేదు అని కాదు, చేస్తున్నారు కూడా. కానీ మరి కొంత స్పీడ్ పెంచండి. మీరు మంచివారు మరియు మంచివారి సేవ చేస్తున్నారు. దాదీలందరూ కూడా మీకు అభినందనలు ఇస్తారు. పాండవులు కూడా ఎంతమంది వచ్చారు? పాండవులు కూడా తక్కువేమీ కాదు. చాలా సేవలు ఎలాంటివి ఉన్నాయంటే వాటిని పాండవులే చెయ్యగలరు. అందుకే పాండవులకి కూడా బాప్ దాదా మరియు మధుబన్ నివాసులందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్చా, వరదానము. బుద్ధిరూపి పాదాన్ని మర్యాదల రేఖ లోపల ఉంచే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధి రూపే పాదం ద్వారా మర్యాదల రేఖను కొద్దిగా కూడా దాటి వెళ్ళరో వారు లక్కీగా మరియు లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడు ఏ విఘ్నము కానీ, తుఫాను కానీ, ఆందోళన కానీ, ఉదాసీనత కానీ రాదు. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా వారి బుద్ధి రూపీ పాదము మర్యాదల రేఖను దాటిందని అర్థము. రేఖను దాటి బయటికి రావడం అనగా ఫకీరుగా అవ్వడము. అందుకే ఎప్పుడు ఫకీరుగా అనగా యాచించే వారిగా కాదు, సర్వప్రాప్తి సంపన్నులుగా, శక్తిశాలిగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. దృఢత సఫలతకు తాళం చెవ్వంటిది. సఫలత పిల్లలైన మీ జన్మసిద్ధ అధికారము. అందుకే దృఢతను ఉపయోగించండి. నిర్లక్ష్యులుగా అవ్వకండి. అయిపోతుందిలే, చేసేస్తాంలే అని ఇలా ఆలోచించకండి. దృఢ సంకల్పం ద్వారా మనసులో వచ్చే వద్ద సంకల్పాలను సమాప్తం చేసి విజయులుగా అవ్వండి. ఓం శాంతి.